నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ మనం మాట్లాడబోయేది కొంచెం టెక్నికల్ అయినప్పటికీ మీకు ఎంత సులభంగా మీకు అర్థం చేసుకోవడానికి చెప్పాలో అంత సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కానీ, ఛాతీలో నొప్పి వచ్చిన తర్వాత కానీ మామూలుగా గుండె డాక్టర్ చేసే పరీక్ష పేరు యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి. ఆ రక్తనాళాల్లో బ్లాక్స్ బట్టి ప్లాన్ ఉంటుంది. ఒక స్టెంట్ వేయాలా, బైపాస్ చేయాలా, ఇలా మీకు చెప్పుకుంటూ పోతుంటారు. సో రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నప్పుడు ఆ బ్లాక్ ఎలా ఫార్మ్ అవుతుంది అనేటటువంటిది మీరు ఆలోచించినట్లయితే, ఆ బ్లాక్కి కారణాలు రక్తనాళంలో పట్టినటువంటి కొవ్వు అది గట్టిపడిపోయి రక్తనాళంలో పేరుకుని పోవడం. రక్తనాళంలో కొవ్వు ఎలా వస్తుంది? రక్తం నుంచి వస్తుంది. సో రక్తంలో ఎక్కువగా ఉన్నటువంటి కొవ్వు రక్తనాళాల మీద పేరుకుని పోతూ ఉంటుంది. సో ఇది గట్టిపడిపోవడం వల్ల రక్త ప్రసారం తగ్గిపోవడం వల్ల ఛాతీలో నొప్పి కానివ్వండి ఇట్లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎత్తు. రెండవది ఏంటంటే, ఈ రక్తనాళాల్లో ఉన్న కొవ్వు పైన కాల్షియం అనేది పడుతూ ఉంటుంది. అంటే అది గట్టిగా ఉన్న పదార్థం కాస్త రాయిలాగా మారిపోతూ ఉంటుంది. సో అది అంటే ఇంకా గట్టిగా ఉన్నది రాయిలాగా ఉంటుంది. సో దాన్ని క్లీన్ చేయటం, పగలగొట్టడం ఇంకా కష్టం. ఇప్పుడు మీ ఊర్లో ఒక రోడ్డు వేయాలనుకోండి, వచ్చి తారు వేసేరు కదా, ముందు ఆ ప్రదేశాన్ని చదును చేసి దానిలో ఉన్నటువంటి రాళ్ళు తీసేసి దాన్ని అంతా క్లీన్ చేసిన తర్వాత రోడ్డు వేస్తారు. సో రక్తనాళంలో కూడా ఉన్న బ్లాక్ని ముందు చక్కగా క్లీన్ చేసి అప్పుడు మనం స్టెంట్ వేయడం జరుగుతుంది. కానీ ఆ తీసివేసే ప్రక్రియలో ఒకవేళ కనుక రాళ్ల లాంటివి ఉన్నట్లయితే, కాల్షియం బట్టి ఉన్నట్లయితే దాన్ని క్లీన్ చేయడం ఇంకా కష్టతరం అవుతుంది. సో ఈ కాల్షియం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ముందు రక్తనాళంలోకి ప్రవేశించడానికి బెలూన్లో స్టెంట్ లోపలికి పోనీయదు. ఒకవేళ దానిపైన స్టెంట్ వేసినా కూడా ఆ స్టెంటు సరిగ్గా పనిచేయదు. కొన్ని రోజుల తర్వాత స్టెంటు దానిలో మళ్ళీ రక్తం గడ్డగట్టడం, దాని తర్వాత మళ్ళీ హార్ట్ అటాక్లు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో రక్తనాళం క్లీన్ చేసేటప్పుడు కాల్షియం ఉందా లేదా అని తెలుసుకోవడం అనేది ఎంతో ముఖ్యం. ఆ కాల్షియం ఉన్నట్లయితే దాన్ని ట్రీట్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు మనం దాన్ని స్టెంట్ చేయాలి తప్ప, అది మనం కాల్షియంని క్లీన్ చేయలేము అనుకున్నట్లయితే బైపాస్ పంపించడం పేషెంట్కి శ్రేయస్కరం. సో ఇప్పుడు ఈ రక్తనాళాల్లో కాల్షియం దాన్ని ట్రీట్మెంట్ చేయడం ఎట్లా అనేటువంటి అంశం గురించి మాట్లాడదాం. సో దానికి ట్రీట్మెంట్ చేయడానికి మనకి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు సేమ్ మనం రోడ్డు ఇందాక ఉదాహరణ చెప్పాను, అలాగనే రోడ్డు మీద ఉన్నటువంటి రాళ్ళు పగలగొట్టాలనుకోండి, అంతకుముందు సూత్తో కొట్టేవాళ్ళేమో, ఈ మధ్యన ఒక డ్రిల్ లాంటివి వాడుతున్నారు. ఇట్లా అంటే ఏమవుతుంది, ఆ డ్రిల్లు కరెంటుతో పనిచేసేది కావచ్చు, అప్పుడు రాయి పగులుతుంది, దాన్ని క్లీన్ చేస్తారు. అదేవిధంగా అది డ్రిల్ ఎంత ఉంటుంది, ఇంతలా ఉండొచ్చు, ఇంత పైన ఇంత ఉంటుంది. రక్తనాళాల్లో అలాంటి రక్తనాళం ఉండేదే 4 మిల్లీమీటర్లు కదా, 4 నుంచి కింద తగ్గుతూ పోతూ ఉంటుంది. సో 1.5 అంటే మిల్లీమీటర్లు అంటే ఎంత ఉంటుందన్నమాట. సో 1.5 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నటువంటి ఒక డ్రిల్ని రక్తనాళం లోపల ప్రవేశపెట్టి ఎక్కడైతే కాల్షియం పట్టిందో దాన్ని క్లీన్ చేయడం, ఈ ప్రక్రియ పేరు రోటా అబ్లేషన్ అంటారు. రొటేషనల్ అబ్లేషన్ కలిపి రోటా అబ్లేషన్ చేశారు. రొటేషనల్ అంటే అది తిరగడం ద్వారా కాల్షియంని క్లీన్ చేస్తుంది అనేటటువంటిది. సో అట్లాంటి ప్రక్రియ ఒకటి మనకి ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి అందుబాటులో ఉంది. కాకపోతే ఈ రోజుల్లో కొత్త రకమైన బెలూన్ ప్రవేశపెట్టారు. సో ఆ బెలూన్ ద్వారా దాన్ని పగలగొట్టచ్చు. కానీ బెలూన్ ఖరీదు కంటే రోటాబ్లేషన్ పాత పద్ధతిలో సగానికి సగం కాస్ట్ తగ్గుతుంది. మనకి ఉన్నటువంటి ప్రజానీకానికి అందరూ ఇన్సూరెన్స్లు ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఎక్కువ శాతం మందికి ఇన్సూరెన్సులు లేవు, వాళ్ళు జేబులోంచి పెట్టుకోవాలి. సో మనం ఈ ఐవీఎల్ అనేటటువంటి ఒక కాస్ట్లీ బెలూన్ ద్వారా చేసుకునే స్తోమత లేనప్పుడు మనం ఈ రోటాబ్లేషన్ ద్వారా ఈ రక్తాన్ని క్లీన్ చేసి స్టెంట్ అమర్చడం ద్వారా స్టెంట్ ఫెయిల్యూర్ తగ్గుతుంది. నెక్స్ట్ మళ్ళీ స్టెంట్లో బ్లాక్స్ రావడం, మళ్ళీ స్టెంట్లో హార్ట్ అటాక్ రావడం అనే దాన్ని మనం నివారించుకోవచ్చు. సో ఈ రోటాబ్లేషన్ అంటే ఏమిటి, దాన్ని ఎలా చేయాలి అనేది ఇవాళ మీకు ఒక ఉదాహరణ ద్వారా మీకు చూపిస్తానండి. ఒక 56 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక ఆయన, షుగర్ ఉంది ఆయనకి, గుండె బలం బాగానే ఉంది, ఛాతీలో తీవ్రమైన నొప్పి రాగా ఆయనకి మనం యాంజియోగ్రామ్ చేయగా ఇది వచ్చింది. మీరు చూసినట్లయితే
ఇది ఎడం పక్కన రక్తనాళం. ఈ ఎడం పక్కన రక్తనాళంలో ఈ భాగంలో బాగా సన్నబడిపోయి ఉండడం అనేది ఈ భాగంలో మీరు తేలిగ్గా మీరు గమనించగలరు. సో ఇక్కడి నుంచి పైన కింద చూసుకున్నట్లయితే మధ్య భాగంలో బాగా సన్నబడిపోయి ఉన్నది. ఆ సన్నబడిపోయి ఉన్న ప్రదేశంలో కొలెస్ట్రాల్, ఇందాక మనం అనుకున్నట్లుగా రక్తనాళం సన్నబడటానికి కొవ్వు కావచ్చు, ఆ కొవ్వు మీద ఉన్నటువంటి కాల్షియం కూడా కావచ్చు. రక్తనాళంలో కాల్షియం ఎందుకు పడుతుంది అనేది ఇప్పుడు దాకా కారణాలు తెలుసుకోలేకపోయాం. కానీ రక్తనాళం కాల్షియం ఉన్నప్పుడు కొన్ని ఏంటంటారంటే అసోసియేషన్స్ అంటారు. దాంతో పాటుగా ఉన్నటువంటి కారణాలు ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి, లేదా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేదా కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి 3 కారణాల వల్ల రక్తంలో కాల్షియం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మనకు అర్థమవుతోంది. కాల్షియం షుగర్ వల్లనే వస్తుందా అన్నది ఇంకా మనకి ఆ మెకానిజం ఏమిటి అనేది ఇంకా మనకు అర్థం కాల. అందుకనే భారతదేశంలో అందరికంటే షుగర్ ఎక్కువ ఉన్నటువంటి జనాభా మంది, ప్రపంచంలో అందరికంటే షుగర్ ఎక్కువ మనకున్నది. సో షుగర్తో పాటుగా కాల్షియం ఎక్కువ ఉన్న జనాభా కూడా భారతదేశమే. సో మనము మన దేశంలో తక్కువ ఖర్చుతో ఈ కాల్షియం ట్రీట్ చేయడం ఎట్లా అనేది మనం చెయ్యకపోతే అంత కాస్ట్లీ ట్రీట్ ప్రజలు ఎలా చేయించుకోగలరు? దానికి సొల్యూషనే ఈ రోటా అబ్లేషన్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ప్రక్రియ. ఇప్పుడు ఇక్కడ సన్నబట్టం మీరు గమనించారు. నెక్స్ట్, ఈ సన్నబడటం ఎందువల్ల వచ్చింది అనేది మేము ఒక బెలూన్ సహాయంతో చూసాం. మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు మామూలుగా నా యాంజియోగ్రాములు కానివ్వండి, నా వీడియోలు చూసిన వాళ్ళకి ఇది ఒక స్టెంట్ లాగా కనిపిస్తుంది, ఒక స్టెంట్ లోపల అని. అది స్టెంట్ కాదు సుమా, ఇది తీవ్రంగా రక్తనాళాన్ని పట్టేసినటువంటి కాల్షియం అది. సో ఆ కాల్షియం ఎంత ఎక్కువగా ఉందంటే ఆల్మోస్ట్ రోడ్డుకి అటు ఇటు పెట్టగోడలు కడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. పెట్టగోడలు కట్టినంత గట్టిగా ఈ కాల్షియం రహదారిలాగా ఉన్నది. సో దీంట్లోంచి మనం క్లీన్ చేయడానికి ఏమీ కూడా బెలూన్ కానీ ఏమీ కూడా కిందకి పంపించేంత వీలు లేనంత ఎక్కువగా సన్నబడింది. సన్నబడటం ఏమిటి అనేది మీకు ఇంతకు ఆల్రెడీ నేను చూపించాను. సో ఇక్కడ చూసినట్లయితే మీకు తీవ్రంగా సన్నబడిపోయి ఉన్నటువంటిది మీరు చూశారు. ఆ సన్నబడినటువంటి అంత కాల్షియం పేరుకుని పోవడం వల్ల సో కాల్షియం పగలగొట్టకుండా మనం ఏమీ చేయలేని పరిస్థితి. సో నిందాక మీకు నేను చెప్పినట్టుగా రోటా అబ్లేషన్ అంటే మనం దాన్ని ఒక డ్రిల్ ద్వారా ఒక 1.5 మిల్లీమీటర్ పరిమాణంలో ఉన్నటువంటి ఒక డ్రిల్ సహాయంతో, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నల్ల చొక్క కనిపిస్తోంది మీకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక లావుగా ఉన్నటువంటి ఒక గండు చీమ లాంటి ఒక కనిపిస్తుంది మీకు. ఇది యాక్చువల్గా స్టీల్ది. ఆ స్టీల్ పైన రాళ్ళు పగలగొట్టడానికి మనం డైమండ్ చిప్స్ పెట్టుంటారు. అన్నిటికంటే గట్టి పదార్థం ఏంటి మీకు తెలిసినట్లయితే డైమండ్. ఆ డైమండ్తో మనం కనుక కొట్టినట్టయితే ఏ రాయి అయినా పగులుతుంది. ఎందుకు? ఇది అన్నిటికంటే గట్టి రాయి కాబట్టి, అదే డైమండ్. సో ఆ డైమండ్ ఉన్నటువంటి ఒక ఇది ఉంటుందన్నమాట. ఇది స్టీల్ డ్రిల్. ఆ డ్రిల్ మీద డైమండ్ చిప్స్ ఉంటాయి. దాంతో అది కిందకి పైకి తిరుగుతూ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు చూడండి, ఇది కింద ముందు అదిగో చూసారా? సో ఇట్లా పైనుంచి కిందకి ఇలాగా ఆడడం ద్వారా ఏ భాగంలో అయితే కాల్షియం పట్టిందో దాన్ని అంతా కూడా మేము క్లీన్ చేస్తాం. అది ఇలా గిరగిర రక్తం లోపల తిరుగుతుంది. ఎలక్ట్రిక్ సహాయంతో అది తిరగడం, ఇలా తిరుగుతూ అది ఒక రంధ్రం చేసుకుంటూ పోతుందన్నమాట కాల్షియం లోపల నుంచి. ఇప్పుడు మీరు చూడండి, ఇట్లా పైనుంచి కింద దాకా ఇలా తిరగడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కాల్షియం అంతా చక్కగా అది క్లీన్ చేయడం అంటూ జరుగుతుంది. క్లీన్ చేసిన తర్వాత ఇంకా మాది సులభం. వన్స్ రోడ్డు చదును చేసాం, చక్కగా చెత్త అంతా రాళ్ళు గీళ్ళు అంతా తీసేసాం, ఇంకేం తారు పోయడమే కదా, వెరీ సింపుల్. తారు పోసే ముందు అది కనుక సరిగ్గా చెయ్యకపోతే మన పాత తరం రోడ్లులాగా వేసిన 2 నెలలకు చూడండి వస్తుంది మీకు న్యూస్ పేపర్లో, రోడ్డు వేసిన 2 నెలలకే అది విరిగిపోయింది, కూలిపోయింది, గుంట పడింది. ఇట్లా ఎందుకు? మనం రోడ్డు వేసే ముందు చేసే ప్రిపరేషన్ ముఖ్యం, కానీ రోడ్డు వేయటం ముఖ్యం కాదు కదా. రోడ్డు వేసే ముందు మీరేం చేశారు? ఆ కింద రాళ్ళు కానివ్వండి అవన్నీ కానీ తీసేసి చక్కగా ప్రిపేర్ చేశారా లేదా అని ముఖ్యం చూసారా? అది సరిగ్గా ప్రిపేర్ చేయకపోతే రోడ్డు మీరు ఎంత బాగా వేసినా అది ఫెయిల్ అవుతుంది. సో ఈ రాళ్ళు క్లీన్ చేయకుండా మనం స్టెంట్ వేయడం తగదు. సో ఇది ఈ క్లీనింగ్ అంటూ మనం చేసాం. చేసిన తర్వాత ఇంకేముంది, ఇంకే స్టెంట్ వేయడమే, రోడ్డు వేయడమే, స్టెంట్ వేయడమే. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను చెప్పినట్టుగా రోడ్డుని రక్తనాళంలో కాల్షియం చక్కగా క్లీన్ చేసేసి దాంట్లో ఉన్న కొలెస్ట్రాల్ కూడా క్లీన్ చేసేసి
ఇది ఇక్కడ మీకు కనిపించే ఈ రెండు చుక్కల మధ్య ఉన్నటువంటి ట్యూబ్ లాంటిది అని స్టెంట్ అంటాం. అది బాల్ పెన్ స్ప్రింగ్ లాంటిది, కొంచెం పొడుగ్గా ఉన్న బాల్ పెన్ స్ప్రింగ్ లాగా ఉండేటటువంటి ఇది. సో అది ఎక్కడైతే మనం క్లీన్ చేసామో దానికి అడ్డంగా ప్రవేశపెట్టి దాన్ని పెద్దది చేసిన వెంటనే మనకి ఇప్పుడు ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో చూడండి, మీరే గమనించవచ్చు. ఎక్కడైతే బాగా సన్నపడిపోయినటువంటి మధ్య ప్రదేశము పూర్తిగా క్లీన్ అవ్వటమే కాకుండా చక్కగా రోడ్ అంతా సాఫీగా తయారైంది. సో స్టెంట్ ఎక్స్పాండ్ బాగా అయ్యింది. స్టెంట్ అంతకుముందు ఉన్నటువంటి కాల్షియము, అంతకుముందు ఉన్నటువంటి గట్టిపడిపోయినటువంటి కొలెస్ట్రాల్ని కూడా చక్కగా క్లీన్ చేయడం అంటూ జరిగింది. సో ఈ స్టెంట్కి మనకి లైఫ్ లాంగ్ ఉండడంలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకు, మనం స్టెంట్ వేసే ముందు చక్కగా రక్తనాళాన్ని క్లీన్ చేసాం కాబట్టి. ఇది ముఖ్యం, స్టెంట్ వేయడం కాదు, స్టెంట్ వేయక ముందు దాన్ని చక్కగా క్లీన్ చేసావా లేదా అన్నటువంటిది మేము యాంజియోప్లాస్టీలో ఒక ప్రధానమైనటువంటి అంశము. సో దానికి మీరు బెలూన్తో చేస్తారా లేదా కాల్షియం పడితే దానికి ఈ రోటాబ్లేషన్ అనేటటువంటి ఒక సాధనం వాడి దాన్ని క్లీన్ చేస్తారా అనేటటువంటి ఆపరేటర్ మీద. సో యాంజియోగ్రామ్ చూడగానే కాల్షియం ఎంత ఉంది, కాల్షియం క్లీన్ చేయడానికి బెలూన్ సరిపోతుందా లేదా నేను రోటాబ్లేషన్ వాడాలా, లేదా కోర్స్ ఇప్పుడు కొత్తగా ఇందాక చెప్పినట్టు ఒక కాస్ట్లీ బెలూన్ ఐవీఎల్ బెలూన్ వాడాలా అనేటటువంటిది డాక్టర్ నిర్ణయించుకోవాలి. ఎంచుకుని పేషెంట్ చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోటాబ్లేషన్కి ఐవీఎల్కి సగానికి సగం, అంటే ఐవీఎల్ అనేటటువంటి కాల్షియం బెలూన్ కంటే రోటాబ్లేషన్ సగానికి సగం ప్రైజ్లో దొరుకుతుంది. సో రోటాబ్లేషన్ ఎక్కువ వాడితే ఎక్కువ మంది ప్రజలకి అది సాయం అవుతుంది. సో అదండి రక్తనాళాల్లో కాల్షియం ట్రీట్మెంట్కి ఏమి చేయాలి అనేటువంటి అంశం గురించి ఇవాళ మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇంకా మీకు ఏమన్నా దీని మీద క్వశ్చన్లు ఉన్నట్లయితే కనుక మీరు ఇక్కడ ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం దీని గురించి ఇంకా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తానండి. నమస్కారం.